సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కౌంటింగ్ ఫిగర్స్లో మళ్ళీ కౌంటింగ్ ట్రయాంగిల్స్ ట్రిక్ చూద్దాము. సో ఇలా ఇచ్చారు మనకి, ఇచ్చి ఆప్షన్స్ 34, 30, 32, 28 ఇచ్చారు. సో అయితే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఇది ఏ షేప్లో ఉంది మనకు అంటే స్క్వేర్ షేప్లో ఉంది, అవునా? సో అప్పుడు స్క్వేర్ షేప్లో ఉంటే మనకేమవుతుంది అంటే ఇట్లా ఉంది కదా స్క్వేర్ షేప్. సో ఇలా ఇచ్చినప్పుడు 1, 2, 3, 4 అనమాట. అంటే టోటల్ మనకు 4 కదా. సో 4 అన్నప్పుడు మనం ఏం చేస్తాం, స్క్వేర్లో ఉన్నప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తాం కదా. అంటే 4 2s are ఎంత మనకు అంటే 8. 8 ఎలా వచ్చిందో కూడా చెప్తాను. 1, 2, 3, 4 ఓకేనా. అట్లాగే ఈ హాఫ్ ఉంది చూసారా, ఇది 5. ఈ హాఫ్ చూసారా 6. మళ్ళీ ఈ హాఫ్ ఉంది చూసారా 7. ఈ హాఫ్ ఉంది చూసారా 8. అట్లా మనకి 8 వస్తుంది అనమాట. అలాంటి స్క్వేర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇగో ఇదొక స్క్వేర్ ఉంది, నెక్స్ట్ మనకి ఇదొక స్క్వేర్ ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 2 స్క్వేర్లు అంటే 8 + 8 అనమాట. ఓకేనా, 8 + 8 అంటే ఈ స్క్వేర్కి రిలేటెడ్గా వచ్చిన ఆన్సర్ 8, ఈ స్క్వేర్ రిలేటెడ్గా వచ్చిన ఆన్సర్ 8. ఓకేనా. అట్లాగే మరి ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ ఏంటంటే జస్ట్ 1, 2, 3, 4 అనమాట. ఓకేనా. సో కాబట్టి 8 + 8 + 4 ఇంకేంటి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఎంత మళ్ళీ మనకి అంటే ఇది కూడా 4 అనమాట. ఓకేనా. 8 + 8 + 4 + 4. ఇంకొకటి ఏంటి అని అంటే చూడండి, ఇది మొత్తం ఉంది చూసారా, ఇది మొత్తం ఉంది కదా, ఇది కూడా ఏంటి అంటే మనకి ఇది ఒక కూడా స్క్వేర్ అనమాట. ఇట్లా స్క్వేర్ వస్తే ఎంత అని చెప్పాము మనము, 8 వస్తాయని చెప్పాము. అంటే 8. సో టోటల్ ఎంత అంటే 8 + 8 16, 4 20, 28, 32 అనమాట. ఓకేనా. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇది. సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఒకటి స్క్వేర్ ఫామ్లో ఉందనమాట. ఈ స్క్వేర్ ఫామ్లో ఉంటే మనకి 1, 2, 3, 4 హైయెస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తాం. అంటే 4 స్క్వేర్ మీన్స్ 4 × 2 అనమాట. స్క్వేర్ అంటే మళ్ళీ అది 16 అవుతుంది. ఓకేనా. సో 4 + 4 మనకి ఏంటంటే 8 అవుతుంది. ఓకేనా. సో అట్లా లేదు, ఇప్పుడు ఇది స్క్వేర్కి 8 అయినప్పుడు మరి ఇది కూడా 8 అవ్వాలి కదా. కాబట్టి 8 + 8. ఓకేనా. తర్వాత 1, 2, 3, 4 ఒక 4 వస్తుంది. ఇంకొక 4 ఏంటి అంటే ఇదొకటి, 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 ఇదొకటి. ఓకేనా. ఇది చూసారా, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, టోటల్ 4. సో మళ్ళీ తర్వాత ఇది మొత్తం ఉంది చూసారా, ఇది మొత్తం కూడా మనకి ఎలా ఉంది, స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. మరి స్క్వేర్ ఫామ్లో ఉంటే ఎన్ని అని చెప్పాము మనము, 8 అని చెప్పాము. ఓకేనా. అట్లా మొత్తం కలిపితే 32. 8 ఎలా వచ్చిందో కూడా మీకు ఇండివిజువల్గా చెప్పాను. 1, 2, 3, 4 ఉంది కదా, ఈ లాస్ట్ హైయెస్ట్ నెంబర్ని మనం డబల్ చేయాలి. 4 + 4 అంటే 8 అవుతుంది. ఈ 4ని మనం 1, 2, 3, 4 ఇది చూసారా, ఈ హాఫ్ అనేది 5, ఈ హాఫ్ అనేది 6, మళ్ళీ ఈ హాఫ్ అనేది 7, ఈ హాఫ్ అనేది 8. అట్లా 8 అవుతుంది. లేదు అంటే హైయెస్ట్ నెంబర్ ఉంది కదా, దాన్ని మీరు డబుల్ చేసుకోండి, 8 అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది కౌంటింగ్ ఫిగర్స్.